రేపు ఓట్ల లెక్కింపు నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల ముందు టీవీకే పార్టీ అధినేత విజయ్ క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ఇటీవల తన పార్టీ అభ్యర్థులు గెలిచిన వెంటనే హెడ్ క్వార్టర్స్ కు రావాలని సూచించిన విజయ్ తాజాగా తన వ్యూహం మార్చుకున్నారు. మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వేదికను రిసార్ట్ కు మార్చారు. టీవీకేకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ రావడంతో పార్టీ కీలక నేతలు అప్రమత్తమయ్యారు. తమిళనాడులో హంగ్ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. ఇదే నిజమైతే విజయ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థులు చెదిరిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మహాబలిపురంలో ఓ రిసార్ట్ ను బుక్ చేశారు విజయ్. కౌంటింగ్ కు ఒక్కరోజు ముందుగానే రిసార్ట్ బుక్ చేసిన విజయ్ గెలిచిన అభ్యర్థులు నేరుగా పోంజేరి రిసార్ట్ కు రావాలని ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఇక టీవీకే అభ్యర్థులు ఇతర పార్టీల ప్రభావానికి లోను కాకుండా కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఎస్ నరేష్. థ్యాంక్ యూ అనీష. ఇక తమిళనాడుకి సంబంధించి అయితే మాత్రం రేపు కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. ఇక కౌంటింగ్ కూడా చాలా తక్కువ సమయం ఉండడంతో కూడా ఒక తమిళనాడు అంతటా కూడా రాజకీయాల్లో కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కూడా నెలకొంది. దీంతో ఒక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కి అయితే మాత్రం ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లు కూడా సర్వం అయితే సిద్ధం చేసింది. ఇక రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికోసం అయితే మాత్రం యావత్ భారతదేశం అంతా కూడా యొక్క తమిళనాడు ఎలక్షన్ మీద అయితే ఫోకస్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా భిన్నంగా ఉండడంతో అగ్రనేతల్లో మొత్తం అంతా కూడా యొక్క టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా అయితే మాత్రం టీవీకే పార్టీ అంటే విజయ్ ఏర్పాటు చేసినటువంటి టీవీకే పార్టీ అభ్యర్థుల్ని కాపాడుకునే పనిలో అయితే ఉన్నారు. ఈ రోజు తాజాగా అయితే మాత్రం ఒక హంగు వచ్చేటువంటి పరిస్థితి తమిళనాడులో ఏర్పడుతుందనేసి అయితే మాత్రం తాజాగా ఆ ఒక రిపోర్ట్స్ కూడా రావడంతో పాటుగా ఆ ఒక ఎమ్మెల్యేలని ఎక్కడ వేరే పార్టీకి సంబంధించిన వాటి వాళ్ళు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనేసి ఒక రిసార్ట్ రాజకీయాలు అయితే మాత్రం తమిళనాడులో అయితే మొదలైంది. దీనికి సంబంధించి కూడా మహాబలిపురంలో ఉన్నటువంటి ఒక రిసార్ట్ ను కూడా టీవీకి అధినేత విజయ్ కూడా బుక్ చేశారు. గెలిచినటువంటి అభ్యర్థులు వెంటనే కూడా ఆ ఒక రిసార్ట్ కి చేరుకోవాలి అనేసి కూడా వాళ్ళకి ఇప్పటికే సందేశాలు కూడా పంపించినట్టుగా కూడా ఉంది. ఈ యొక్క మొత్తం టెన్షన్ వాతావరణంలో అయితే మాత్రం తమిళనాడు అంతటా ఉంది. ఇక రానున్నటువంటి కొద్ది గంటల్లోనే ఎవరు తమిళనాడు పీఠం అయితే అధిష్టిస్తారనే దానిపైన అయితే ఇప్పటికీ ఒక ఉత్కంఠంగా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రాజకీయాల్లో మొదటిసారి పోటీ చేసి ఒక టీవీకే పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లాలనేసి అయితే మాత్రం అలాగే ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినటువంటి విభిన్న ఎగ్జిట్ పోల్స్ కొన్ని అగ్ర సర్వేలు అయితే మాత్రం డిఎంకేకి ఇవ్వడం, అలాగే టీవీకే పార్టీకి ఒక 2-3 సర్వేలు ఇవ్వడంతో పాటుగా దీంట్లో ఖచ్చితంగా హంగు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఈ యొక్క హంగుకి సంబంధించినటువంటి తర్వాత ఆ ఒక 20-30 సీట్లు తేడాతోనే లేదా ఆ ఒక ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు ఎక్కడ కొనుగోలు చేస్తారన్న భయంతోనే ఇప్పటికే ఒక రిసార్ట్ రాజకీయాలు అయితే మాత్రం మొదలైంది. అటువంటి అభ్యర్థుల్ని కూడా వాళ్ళు కాపాడుకునేదానికి ప్రధానంగా అయితే మాత్రం టీవీకే పార్టీ విజయ్ తన అభ్యర్థులను కాపాడుకోవడానికి అయితే మాత్రం మహాబలిపురంలో ఉన్నటువంటి ఒక రిసార్ట్ ను కూడా బుక్ చేయడం, ఆ రిసార్ట్ కు కూడా వాళ్ళ గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అక్కడికి రావడం, తదుపరి నిర్ణయాలంతా కూడా విజయ్ తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. తన పార్టీ అభ్యర్థుల్ని ముందుగానే అంటే గతంలో ఒక 4 రోజుల క్రితం చెన్నై పార్టీ ఆఫీసులో మీటింగ్ జరిగినప్పుడు కూడా వాళ్ళకి అలాగే చెప్పారు. ఇప్పుడు కూడా ఒక హెచ్చరిక లాంటిది కూడా జారీ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒక గెలిచిన అభ్యర్థుల్ని నేరుగా అక్కడికే చేరుకోవాలనేసి ఒక హైకమాండ్ నుంచి కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో తమిళనాడు మొత్తం అంతా కూడా ఎవరు ఒక తమిళనాడుకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అన్న దానిపైన అయితే మాత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చినటువంటి భిన్నాభిప్రాయాలంతా కూడా రేపు 8 గంటల నుంచి ఉత్కంఠంగా కూడా కొనసాగుతుంది. మధ్యాహ్నం 2-3 గంటలకి ఒక స్పష్టమైనటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దీనికోసం అయితే మాత్రం టీవీకే పార్టీకి సంబంధించినటువంటి విజయ్ అయితే మాత్రం 98 నుంచి 120 సీట్లు వస్తాయనేసి ఒక అంచనాగా ఉంది. కింగ్ మేకర్ గా కాకుండా కింగ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనేసి అయితే మాత్రం కొన్ని సర్వేలు చెప్పడంతో సో ఆ సర్వేల ప్రకారం కూడా విజయ్ అయితే మాత్రం ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే డిఎంకే కూటమికి ఇప్పుడు ఎక్కువగా కొన్ని సర్వేలు అయితే మాత్రం పట్టం కట్టాయి. కాకపోతే కొన్ని విభిన్నమైనటువంటి
సర్వేలు అయితే మాత్రం తమిళనాడు అంతటా కూడా ఇదే చర్చనీయాంశంగా కూడా మారుతా ఉంది. ఒక మ్యాజిక్ ఫిగర్ సంబంధించి అయితే మాత్రం అంటే 234 సీట్లు ఉన్నటువంటి తమిళనాడులో అయితే 118 మ్యాజిక్ ఫిగర్ సీట్స్ అయితే రావాల్సి ఉంటది. ఆ ఒక 118 సీట్లు ఎవరికి రాలేకపోతే 80-90 సీట్లు వచ్చినటువంటి పార్టీలు అంటే ఏఐడిఎంకేకి, డిఎంకేకి, అలాగే టీవీకేకి ఇలా 3 పార్టీలకి విభజించినా కూడా అలాంటి టైంలో హంగు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. హంగు వచ్చేటువంటి పరిస్థితుల్లో పక్కన ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ అయితే మాత్రం శరవేగంగా జరిగేటువంటి అవకాశం ఉంటది. దీనికోసం అయితే మాత్రం తన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఇప్పటి వరకే ఒక హెచ్చరికలు కూడా జారీ చేసి నేరుగా ఒక రిసార్ట్ కి అయితే రావాలనేసి అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీనికోసం అయితే మాత్రం విజయ్ తను ముందు నుంచి కూడా ఒక రాజకీయ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఒక ప్లాన్ గా అయితే మాత్రం చేసుకుంటూ వస్తా ఉన్నారు. అలాగే ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినటువంటి కొన్ని సర్వేలు అయితే మాత్రం విజయ్ కి అనుకూలంగా రావడంతో ఈసారి తమిళనాడులో తను ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనేసి అయితే భావించినటువంటి విజయ్ అయితే మాత్రం తన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలని వేరే పార్టీకి అమ్ముడు పోకుండా అక్కడి నుంచి చేజారుకోనికుండా చూసుకునేటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం మొదలు పెట్టారు. అలాగే ఇప్పటికే ఒకవేళ హంగు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటే విజయ్ డిఎంకే పార్టీకే సపోర్ట్ చేస్తారనేసి కూడా వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. దీంతో ఏఐడిఎంకే కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా ఇప్పటికే సిద్ధం చేసుకునేదైతే ఉంది. ఇక ఒక రిసార్ట్ పాలిటిక్స్ కి అయితే మాత్రం తమిళనాడులో అయితే ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎటువంటి రిసార్ట్ రాజకీయాలు అయితే మాత్రం ఎక్కువగా బెంగళూరు సంబంధించినటువంటి అంటే కర్ణాటకకు సంబంధించినటువంటి రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అదే తరహాలో కూడా ఇప్పుడు తమిళనాడులో కూడా ఇదే విధంగా కూడా రిసార్ట్ రాజకీయాలు కూడా మొదలవుతున్నాయి. దీంతో తమిళనాడులో సంబంధించి అయితే మాత్రం ఇప్పటికీ విజయ్కి అయితే మాత్రం మంచి హైప్ తీసుకొచ్చినటువంటి ప్రజలైతే రేపు ఎవరికి ఓట్లు వేశారన్న దానిపైన కూడా ఒక స్పష్టత కూడా రానున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక 8 గంటల నుంచి ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటి నుంచి వాళ్ళ ఒక అభ్యర్థులకి సంబంధించినటువంటి ఏ నియోజకవర్గాల్ని మొదటగా లెక్క పెడతారు, ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలనేసి అయితే టీవీకే పార్టీ ముందస్తుగా కూడా జాగ్రత్తలు అయితే తీసుకుంటా ఉంది. మొత్తానికి తమిళనాడు అంతటా కూడా ఒక మొత్తం ప్రజలంతా కూడా డిఎంకే వైపు చూస్తా ఉందా, లేదా కొత్తగా పార్టీ పెట్టి వచ్చినటువంటి విజయ్ వైపు చూస్తా ఉందా, లేకపోతే జయలలిత స్థాపించినటువంటి ఒక ఏఐడిఎంకేకి సపోర్ట్ చేస్తారన్న దానిపైన అయితే మాత్రం ఇప్పుడు ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కొంది. ఇక దగ్గర పడేటువంటి అంటే కౌంటింగ్ కి దగ్గర పడేటువంటి సమయం దగ్గర పడుతున్నటువంటి దీంట్లో ఇప్పుడు ఈ యొక్క రిసార్ట్ పాలిటిక్స్ అయితే మాత్రం కొద్దిగా చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితిగా ఏర్పడుతుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఒక పార్టీ వచ్చినటువంటి అధికారం మళ్ళీ తమిళనాడులో రెండోసారి వచ్చినటువంటి దాఖలాలు లేవు. అది జయలలిత ఉన్నప్పుడు మాత్రమే వరుసగా 2 సార్లు అయితే మాత్రం 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాని తర్వాత ఏఐడిఎంకే తర్వాత డిఎంకే ఇలా మార్చుతూ వస్తున్నటువంటి పాలిటిక్స్ అయితే మాత్రం ఈసారి వరుసగా 2 సార్లు గెలవాలనేసి అయితే డిఎంకే పార్టీ అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే కూడా చేస్తా ఉంది. దీనికోసం ఇప్పటికే తను కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి డిఎంకే అయితే మాత్రం విజయ్ను కూడా తనలోకి తీసుకొని ఆ ఒక పార్టీ అభ్యర్థులను కూడా తన వైపు తిప్పుకోవాలనేసి అయితే మాత్రం మొగ్గు చూపుతున్నారనేసి అయితే తెలుస్తోంది. దీనికోసం విజయ్ అయితే మాత్రం ఒంటరిగా పోటీ చేసి వారి యొక్క ఎమ్మెల్యేలు ఒకవేళ గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యేని చేజార్పించుకోకుండా ఉండేందుకు రిసార్ట్ లో పెట్టి మొత్తం అక్కడి నుంచే చక్రం తిప్పాలి అనేసి అయితే మాత్రం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో రేపు మధ్యాహ్నం కంతా విజయ్ కింగ్ అవుతాడా, కింగ్ మేకర్ అవుతాడా అన్న దానిపైన అయితే చూడాలి. టీవీకే పార్టీకి అనుకూలంగా ఇచ్చినటువంటి సర్వేలు నిజమైతే మాత్రం కింగ్ గా నిలబడేటువంటి అవకాశాలు పుష్కలంగా అయితే కనిపిస్తా ఉన్నాయి. ఒకవేళ అది భిన్న అభిప్రాయాల ప్రకారం అయితే మాత్రం తను కింగ్ మేకర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే 10 నుంచి 20 సీట్లు వచ్చినా కూడా ఆ ఒక 10-20 సీట్లలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ ఒక 5 రాష్ట్రాల్లో రేపు జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియ 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా వెస్ట్ బెంగాల్ అలాగే ఒక తమిళనాడు ఈ రెండు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్ లో కూడా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఒక సినీ నటుడిగా వచ్చినటువంటి టీవీకే పార్టీకే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఇప్పుడు వార్తల్లో కూడా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే విజయ్ అయితే నిలుస్తా ఉన్నారు. తనకు వచ్చినటువంటి సర్వేల ప్రకారమే తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉందనేసి అయితే చెప్తా ఉన్నారు. దీనికోసమే ముందు నుంచి కూడా పార్టీ అభ్యర్థుల్ని ఒక క్రమశిక్షణ విధానంగా పెట్టుకుంటూ వాళ్ళకి ఇచ్చేటువంటి సూచనలు కూడా అలాగే మొదలవుతా ఉన్నాయి. దీంతో ఈ రోజు తాజాగా
మహాబలిపురం దగ్గర ఉన్నటువంటి ఒక ప్రైవేట్ రిసార్ట్ ను కూడా బుక్ చేయడంతో కూడా ఇప్పుడు అదొక చర్చనీయాంశంగా కూడా మారి అక్కడికి వచ్చేటువంటి ఎమ్మెల్యేలు కూడా అంటే గెలిచినటువంటి అభ్యర్థులు నేరుగా అక్కడికే వచ్చి హైకమాండ్ ఎలా చెప్తే అలా వినాలంటే తప్ప వాళ్ళు ప్రత్యేకంగా కూడా స్వయంగా కూడా నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశం కూడా లేదనేసి అయితే మాత్రం ఇప్పటికే విజయ్ కూడా వాళ్ళకి హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తోంది అనుష. రైట్ నరేష్, థ్యాంక్ యూ.